సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సర్వం డ్రోన్లమయం అనే అంశం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి విజయవాడకు 45 నిమిషాల్లో రావచ్చు. అది విమానంలో కాదు, డ్రోన్లో. భారీ జన సమీకరణతో కూడిన బహిరంగ సభల్లో తొక్కిసలాటలు జరగకుండా పర్యవేక్షించి అక్కడున్న ప్రజలను డ్రోన్ల సాయంతో సురక్షిత మార్గంలో పంపవచ్చు. వ్యవసాయం, వైద్యం, రక్షణ వంటి పలు రంగాల్లో డ్రోన్ల సేవలు ఇప్పటికే అందుతుండగా సమీప భవిష్యత్తులో వాటి వినియోగం మరికొన్ని రంగాలకు విస్తరించనుంది. మానవ వనరుల కొరత ఉన్న రంగాలకు డ్రోన్లు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎంత మేర ఉంటాయి? ఇన్నాళ్ళు వివిధ రంగాల్లో ఉన్న అడ్డంకులను ఇవి ఎలా అధిగమిస్తాయి? సహాయ చర్యలకు ఎలా ఉపయుక్తంగా ఉంటాయి? ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో మంగళవారం నిర్వహించిన డ్రోన్ సమ్మిట్లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. బహుముఖ ప్రయోజనాలు అందించే ఈ డ్రోన్లు సందర్శకులతో పాటు ఈ రంగంలోకి అడుగుడాలనుకునే ఔత్సాహికులను ఉర్రూతలూగించాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న డ్రోన్లు అందించే సేవలు దేనికదే పూర్తిగా ప్రత్యేకం. దేశం నలుమూలల నుంచి డ్రోన్ తయారీదారులు పెద్ద ఎత్తున ఈ సమ్మిట్కు తరలివచ్చారు. వారంతా తాము రూపొందించిన, అభివృద్ధి చేసిన, దిగుమతి చేసుకున్న డ్రోన్లను ప్రాంగణం పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రదర్శించారు. వీటిలో కొన్ని ప్రయోగాత్మక దశలో, మరికొన్ని పరీక్ష స్థాయిలో ఉన్నాయి. మిగిలిన చాలా వరకు డ్రోన్లు ఇప్పటికే ఉపయోగంలో ఉన్నాయి. ఆయా డ్రోన్ల ప్రత్యేకతలు, వాటి పనితీరు వంటి వివరాలను సందర్శకులంతా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొందరు ఔత్సాహిక వ్యాపారులు ఆయా కంపెనీల డీలర్షిప్లు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచాయి. అసెంబుల్ డ్రోన్లు స్వయంగా తయారు చేసుకునేందుకు అవసరమైన స్మార్ట్ చిప్, మదర్ బోర్డ్, వింగ్స్ తదితర పరికరాలను ఇక్కడ 1-2 స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే వినియోగిస్తున్న డ్రోన్లు ఉంటే వాటికి ఏమైనా పరికరాలు పాడైనా, విరిగినా అలాంటి వాటిని ఇక్కడ తీసుకునే వెసులుబాటు కల్పించారు. మత్స్యరంగం. చేపలకు మేత వేసేందుకు AG-365H పేరుతో మారుత్ డ్రోన్స్ రూపొందించిన డ్రోన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రోన్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఆవిష్కరించారు. 10 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం, 25,200 mAh బ్యాటరీ, లైవ్ వీడియో స్ట్రీమింగ్ రికార్డింగ్, 4G కనెక్టివిటీ, డ్యూయల్ ఫ్లైట్ మోడ్ వంటి సౌకర్యాలతో పగలు రాత్రి కూడా నడిచే ఈ డ్రోన్ రోజుకు 30 ఎకరాలను కవర్ చేస్తుంది. దీనికున్న కృత్రిమ మేధ సాయంతో పంట ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. దాని ద్వారా ఎక్కడ ఎంత మేర పురుగుమందు పిచికారీ చేయాలో అంచనా వేసుకుని అంతే పిచికారీ చేస్తుంది. టేథర్డ్ డ్రోన్. నిఘా రంగం. ఈ డ్రోన్లను నిఘా కోసం వినియోగిస్తారు. ఇప్పటికే గుజరాత్ పోలీసులు దీన్ని ఉపయోగిస్తున్నారు. బహిరంగ సభలు, భారీ జనసమీకరణ ఉండే సభల్లో రక్షణ పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. రహదారులపై ట్రాఫిక్ పర్యవేక్షణకు, తుఫానులు, వరదల సమయంలో, రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో వీటి సేవలను వినియోగించుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ముప్పు ఎదుర్కొనేలా సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయడం, పగలు రాత్రిళ్ళు పనిచేసేలా కెమెరా సెన్సర్లు ఉండడం, సెల్యులార్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇందులో ప్రత్యేకం. దీన్ని ఒక ప్రాంతం నుంచి రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. 12 నుంచి 24 గంటల పాటు ఏకధాటిగా గాలిలో ఎగరగలదు. నేలపైన, కొండ ప్రాంతాల్లో అయితే ఒక వాహనంపై నుంచి, నీటిలో ఓడపై నుంచి దీన్ని నిర్వహించే వీలుంటుంది. మానవరహిత హెలికాప్టర్. పేరు హైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్డ్ VTOL ఎయిర్క్రాఫ్ట్. వినియోగం సరుకు రవాణా. ప్రత్యేకత 100 కిలోల బరువున్న సరుకును సుమారు 300 కిలోమీటర్లు తీసుకెళ్తుంది.
హెలికాప్టర్లా కనిపించే ఈ డ్రోన్ను ప్రస్తుతం సరుకు రవాణాకు ఉపయోగిస్తున్నారు. 100 కిలోల బరువు గల సరుకును 300 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తుంది. దీనికి రన్వే అవసరం లేదు. ఉన్న చోటు నుంచే నేరుగా పైకి లేచి వెళ్తుంది. పైలట్ కూడా అనవసరం. గమ్యస్థానాన్ని నిర్ణయిస్తే నేరుగా అక్కడికి సరుకును చేరుస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 45 నిమిషాలు, ముంబై నుంచి పూణేకి 30 నిమిషాల్లోపే చేరుకుంటుంది. ప్రస్తుతం మనుషులు ప్రయాణించే ఎయిర్ ట్యాక్సీలకు అనుమతులు లేని కారణంగా వీటిల్లో సరుకులనే రవాణా చేస్తున్నారు. 2025 నాటికి మానవ సహిత డ్రోన్లలో టన్ను పేలోడ్తో 800 కిలోమీటర్ల సామర్థ్యంతో ఉండే వాటిని అందుబాటులోకి తెస్తామని తయారీదారులు చెబుతున్నారు. వజ్ర డ్రోన్ వినియోగం బహుళ రంగాల్లో. ఏరో 360కి చెందిన వజ్ర డ్రోన్ అత్యధికంగా 75 నిమిషాల పాటు గాల్లో ఉండగలదు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో 10 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పంట పర్యవేక్షణ, ఏరియల్ సర్వే, అటవీ పర్యవేక్షణ, ఖనిజాన్వేషణ, పైప్లైన్ పర్యవేక్షణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, సెర్చ్ రెస్క్యూ, ఏరియల్ పెట్రోలింగ్, సరిహద్దు భద్రత, వన్యప్రాణ సంరక్షణ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటి కోసం థర్మల్ కెమెరా లాంటి అధునాతన పరికరాల్ని వాడతారు. అత్యంత నాణ్యతతో మ్యాపింగ్ చేయడం దీని ప్రత్యేకత. వైద్య రంగం. ఈ డ్రోన్ను రెడ్ వింగ్ అనే కంపెనీ పేరుతోనే ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని మందులు, ఇతర ఆసుపత్రుల అవసరాల కోసం ఉపయోగించేలా రూపొందించారు. రక్త నమూనాలు, మందులు, టీకాలను తీసుకెళ్లేందుకు వినియోగిస్తున్నారు. 3 కేజీల బరువును 50 కిలోమీటర్ల మేర తీసుకెళ్లగలదు. భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారు. యాలీ ఏరోస్పేస్ అనే సంస్థ కూడా వీటిని ప్రమోట్ చేస్తోంది. అత్యవసర మందులను ఏజెన్సీ ప్రాంతాలకు ఈ డ్రోన్లతోనే సరఫరా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లు, స్మార్ట్ మెడిసిన్ బాక్స్, క్లౌడ్ వీడియోలను పర్యవేక్షించడం వంటి సదుపాయాలు ఇందులో పొందుపరిచారు. ఈ డ్రోన్లను మొబైల్ యాప్ ఆధారంగా రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు. ల్యాండింగ్, డెలివరీ తర్వాత అవే తిరిగొస్తాయని నిర్వాహకులు తెలిపారు. డ్రోన్ హబ్ సంస్థ అయితే మారుమూల ప్రాంతాలకు డ్రోన్తో సరఫరా చేసే మందులను అక్కడ కొద్ది కాలం పాటు నిల్వ చేసేందుకు స్టోరేజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టోరేజీకి డ్రోన్ను లింక్ చేసి అక్కడకు మందులను పంపుతారు. 2-3 రకాల లోడ్లను పంపితే డెలివరీ పాయింట్లలో దేనికదే వేర్వేరుగా డెలివరీ చేసే డ్రోన్ను కూడా వీరు అభివృద్ధి చేశారు. వీటిని యూరప్ నుంచి తీసుకొచ్చారు. భారత్లో అనుమతుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. రక్షణ రంగం. రక్షణ రంగ అవసరాల కోసం కామికాజీ డ్రోన్ను వియూ డైనమిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. రియల్ వరల్డ్ ఫ్లైట్ స్టిమ్యులేషన్, అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ డైనమిక్స్ మోడలింగ్ వంటి ప్రధాన ఫీచర్లను వినియోగించి కంట్రోల్ రూమ్లో నుంచి ఈ డ్రోన్ను పర్యవేక్షిస్తారు. కంట్రోల్ రూమ్లో ఇంటర్ఫేస్ మాన్యువల్ కంట్రోల్, గాలుల తీవ్రతను గుర్తించే ప్యానెల్, 3 ఎల్ఈడీలతో కూడిన స్క్రీన్ ఉంటుంది. డ్రోన్తో తీసే విజువల్స్తో హైబ్రిడ్ మ్యాప్, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ను సిద్ధం చేస్తారు. 150 కిలోమీటర్ల రేంజ్లో ఈ డ్రోన్ పయనించగలదు. వ్యవసాయ రంగం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి ఈ డ్రోన్ తయారు చేశారు. క్రిమిసంహారక మందుల పిచికారీతో పాటు విత్తనాలు వెదజల్లడం దీని ప్రత్యేకత. ఇందులో ఉన్న డబ్బాలో విత్తనాలను నింపి చల్లవచ్చు. దీంతో రైతులకు విత్తన బస్తాలు మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే కంటైనర్ 10 లీటర్లు లేదా కిలోల బరువు మోస్తుంది. 2 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. సుమారు 165 అడుగుల ఎత్తు ఎగురుతుంది. ఎకరా భూమికి సరిపడా విత్తనాల్ని 8 నిమిషాల్లోపే చల్లుతుంది. మ్యాపింగ్కి స్కైకాప్టర్ A6 పేరుతో సెన్స్ ఇమేజెస్ టెక్నాలజీస్ సంస్థ తీసుకొచ్చిన ఈ డ్రోన్ను సర్వేలెన్స్, మ్యాపింగ్ కోసం వినియోగిస్తున్నారు. వీటిని మైనింగ్, రియల్ ఎస్టేట్, సోలార్ ప్లాంట్లు, వ్యవసాయం, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వాటికి వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లో అబ్లిక్ కెమెరా,
థర్మల్ కెమెరా, జూమ్ కెమెరా, లైడర్, మ్యాప్ 01 లాంటి వాటిని అవసరానికి తగినట్లుగా ఏర్పాటు చేస్తారు. దీనికి మెగాఫోన్ కూడా అమర్చుతారు. భారీ బహిరంగ సభల సమయంలో ఏదైనా అలజడి జరిగితే ఈ డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ తొక్కిసలాటకు తావు లేకుండా ప్రజలు ఏ మార్గం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లాలనే విషయాన్ని మెగాఫోన్ ద్వారా ప్రకటించే వీలుంటుంది. గ్రామాల్లో ఆవాసాలు, రహదారులను మ్యాపింగ్ చేసేందుకు ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. AI ఆధారిత రూట్ ప్లాన్తో ఇది సెకనుకు 4 మీటర్ల వేగంతో 8 కిలోమీటర్ల రేంజ్లో వెళ్లగలదు. 45 నిమిషాలు గాల్లోనే ఉండగలదు. డ్యూయల్ కెమెరా, 22,000 mAh బ్యాటరీ వంటివి ఉంటాయి. దీనికి అడ్వాన్స్డ్గా స్కై హంటర్ విటాల్ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో యాంటీ కలర్ లైట్స్ను ఏర్పాటు చేశారు. మల్టీస్పెక్ట్రల్ కెమెరాలను అమర్చే అవకాశం ఉంది. లేజర్ స్కానింగ్, సర్వేలకు, పారిశ్రామిక అవసరాలకు, పెద్ద ఎత్తున స్థలాల మ్యాపింగ్కు వినియోగిస్తారు. దీంతోపాటు ఏరియల్ గ్యాస్ పైప్లైన్ మానిటరింగ్ లేదా డిటెక్షన్ కూడా చేస్తుంది. ఎక్కడైనా గ్యాస్ లీక్ అయితే సులువుగా కనిపెట్టి ప్రమాదాలను నివారించవచ్చు. ఈరోజు మనం సర్వం డ్రోన్లమయం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.